అరుణాచలం వెళ్ళాలి అని మనం అనుకోవటం కాదు, ఆ శివుడు అనుకోవాలి. ఆ శివుడు అనుగ్రహిస్తే తప్ప మనం అరుణాచలంలో అడుగు పెట్టలేము అని చాగంటి గారు చెప్పారు కదండి. 100కి 1000% నిజమండి. చాగంటి గారు చెప్పిన మాటల్ని నా మాటలలో నేను చెప్పలేకపోతున్నాను, కానీ అండి అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా చాగంటి గారి మాటలను అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అసలు దర్శనం అయిపోయి ఎంత ఆకలితో వచ్చామో అండి, యాత్రి నివాస్ ఆపోజిట్లో అయితే హోటల్ ఆలయం ఉంటుంది. ఈ హోటల్ ఆలయంలో ఒక ప్లేట్ వచ్చేసి 180 రూపాయలండి. 180 పెడితే మనము అన్లిమిటెడ్గా ఫుడ్ తినొచ్చు. సో మేము రూమ్స్ అయితే యాత్రి నివాస్లో తీసుకున్నాం కాబట్టి ఆపోజిట్లోనే హోటల్ ఆలయంలోనే లంచ్ చేసాము. అంటే మనం బయట ఎక్కడైనా తినొచ్చండి, మన ఇష్టము. కాకపోతే ఇంకా మేము ఇక్కడే మా రూమ్ కాబట్టి ఇక్కడే తిన్నాము. ఇంకా ఈ హోటల్ ఆలయంలో ఫుడ్ ఎలా ఉంది ఏంటి అంటే, ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఫుల్ ఆకలితో ఉంటారు. ఈ ఆకలి మీద అసలు టేస్టే తెలియదండి. అంటే నేనేం చెప్తున్నానంటే బాగలేదని కాదు, ఫుడ్ చాలా బాగుంది. కానీ దర్శనం అయిపించుకొని మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళుంటాం కదా, వచ్చేవరకు మేము దర్శనం అయిపించుకొని వచ్చేవరకు 2:30 అయిందండి. ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాము, ఫుల్గా తినేసాము. ఇక్కడ ఒక 3-4 ఐటమ్స్ అయితే కర్రీస్ ఇచ్చారు. ఒక స్వీట్, పాపిడ్స్, మజ్జిగ, పెరుగు, ఇక్కడ ఒక పచ్చడి ఇచ్చారండి. ఇన్స్టెంట్ పచ్చడి అనుకుంటాను. ఏమి టేస్ట్ ఉందండి. ఈ ఒక్క పచ్చడిని అన్ని కూరలతో కలుపుకొని తింటూ ఉంటే అండి ఎంత కమ్మగా ఉందో. ఇంకా లాస్ట్లో ఈ మిర్చి కూడా ఇచ్చారు, అంటే కొంచెం స్పైసీనెస్ కోసము. సూపర్ టేస్టీగా ఉంది. రీసెంట్గా మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళారా? వెళ్తే మీరు ఎక్కడ లంచ్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.